అదే ఏమైనా ఏ పేరుతోటైనా మహిళా రిజర్వేషన్లు అయితే వెనక కొట్టబడ్డాయి. మీరు ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేస్తే ఈ రకంగా ఒక చట్టంగా మారింది. ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి అవుతుంది. భవిష్యత్తులో ఎవరెవరిని కలుపుకొని పోతారు, ఎలాంటి ఉద్యమాలు చేయబోతారు? ఈ చట్టము అమలు కావటానికి రాజకీయ పార్టీలుతో పాటు అట్లాగే మహిళా విభాగాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కలిసి భవిష్యత్తులో ఒక ప్రణాళికను రూపొందించుకుని ఉద్యమాలు పోరాటాలు చేస్తేనే తప్ప ఈ చట్టం అమలయ్యే అవకాశం ఉంది తప్ప ఈ చట్టం దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూసినా కానీ ఇది చట్టం అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనేక మహిళా విభాగాలతో చర్చించి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా మేము కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, రాస్తారోకోలు, అనేక ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము మా ప్లాన్ రూపొందించుకుంటున్నాం. అవసరమైతే భవిష్యత్తులో పార్లమెంటును కూడా ముట్టడి చేయడానికి కూడా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా జరిగిందో అట్లా ఇప్పుడు మహిళా చట్టంని అమలు చేయటం కోసం కూడా అట్లాంటి మరొక ఉద్యమం వస్తే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వము ఆ చట్టాన్ని అమలు చేస్తారు తప్ప లేకపోతే చెయ్యరు అనేది మహిళా లోకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మహిళలము స్థానిక సంస్థల్లో ఇలా తన ప్రతిభను చాటుకుంటున్నారు. అనేక రంగాల్లో అంటే మహిళల కుటుంబ పరంగా, సమాజపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ, అనేక విజయాలు సాధిస్తూ తన శక్తిని చాటుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఆలోచించకుండా ఈ మోడీ గారు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అనేక సాకులు పెట్టి, అనేక తిరకాసాలు పెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కాబట్టి అందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే, 2023లో ఏదైతే నారీ శక్తి వందన అధినయం అని మంచి పేరు పెట్టి ఆ బిల్లుని ఆమోదించుకొని చట్టం చేసిండ్రో దాన్ని ఏ షరతుల్లో జనగణన డీలిమిటేషన్తో సంబంధం లేకుండా అమలు చేయండి. మహిళా సంఘాలు మిమ్మల్ని అభినందిస్తాయి, చరిత్రలో నిలిచిపోతారు. అట్లా చేయకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ సాయుధ పోరాటం ఏ రకంగా అయితే జరిగిందో రేపు బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆ చట్టం తీసుకురాకపోతే వ్యతిరేకంగా మా ఉద్యమాలు కొనసాగుతాయని మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ శ్రీని గారు. లక్ష్మి గారు చాలా క్లియర్గా చెప్పినారు. ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టంగా పాస్ అయింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ మహిళా రిజర్వేషన్లను ముందు పెట్టి రాజకీయ లబ్ధి కోసమే మోడీ ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మహిళలు కూడా భవిష్యత్తులో ఇలాంటి చట్టాలను అమలు చేయడానికి కూడా ఉద్యమాలు మళ్ళీ చేయాల్సిన అయితే అవసరం ఉందని చెప్పేసి అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను, అన్ని మహిళా సంఘాలని, మహిళా విభాగాలని కలుపుకొని మహిళా రిజర్వేషన్ల అమలు కోసం మళ్ళీ ఐద్వాగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి లక్ష్మి గారు అనేక అంశాలని మీ ముందు ఉంచారు. మహిళల ఉద్యమాలు ఎట్లా జరిగినాయి, హక్కుల కోసం, ప్రతి హక్కును సాధించడానికి ఎలాంటి పోరాటాలు చేశారు, ఎలాంటి కమిటీలు ఏర్పడ్డాయి, ఇలాంటి చాలా ఒక విలువైన అంశాలని మీ ముందు ఉంచారు. తప్పకుండా వాటిపైన మీ కామెంట్ కూడా రాయండి. ఈ ఇంటర్వ్యూని ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క తెలుగు పౌరునికి పంపించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి టీటీఆర్.